వెళ్ళబోతోంది. గుడ్, మంచి నిర్ణయం అది. అంటే పిఎస్ఆర్ గురించి కూడా మాట్లాడారంటే ఇక్కడ అన్ని చేశారు, కానీ లిక్కర్ విషయంలో పెద్దగా నిన్న భేటీలో చర్చకి రాలేదా సార్? లేదు లేదు, రాశారు కదా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో లిక్కర్ గురించి చాలా ఘాటుగా విమర్శించారు. పాలసీ చెప్పుకొచ్చాడు. ఎవడైనా అవినీతి జరిగితే ప్రభుత్వ మద్యం దుకాణం పెడితే అవినీతి జరుగుద్దా, ప్రైవేట్ మద్యం దుకాణం పెడితే అవినీతి జరుగుద్దా? అలాగే మొత్తం స్ట్రీమ్ గవర్నమెంట్ ఇది పొద్దు నుంచి సాయంత్రం దాకా టైమింగ్స్ తగ్గిస్తే అవినీతి జరుగుద్దా, ఎక్కువ పెడితే అవినీతి జరుగుద్దా? బెల్ట్ షాపులు తీసేస్తే అవినీతి జరుగుద్దా, పెడితే అవినీతి జరుగుద్దా? ఏది అవినీతి? మనం చేసింది కరెక్ట్, వాళ్ళు అది కాదని నిరూపించుకునేందుకోసం తప్పుడు కేసులు పెడుతున్నారు. మనం ఇది జనం దగ్గరికి వెళ్ళి చెప్పండి అని చెప్పుకొచ్చాడు అది. కాకపోతే ఒకటే ఇంకా నేర్చుకోవాల్సిందల్లా ఏంటంటే వీళ్ళు రాజశేఖర్ రెడ్డి ఉన్న టైంలో తెలుగుదేశం కాంగ్రెస్ల మధ్య ఉండే పోరాటపు స్టైల్, మౌత్ పబ్లిసిటీ స్టైల్ కాదు, అది ఓపెన్ మీడియా పబ్లిసిటీ స్టైల్. తెలుగుదేశం అప్పుడు అధికారంలో ఉందనుకోండి, వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే ఒక షాడో మినిస్టర్ని ఏర్పాటు చేసేవాడు రాజశేఖర రెడ్డి. ఆ శాఖల మీదన ఈయన దగ్గర ఉన్నటువంటి షాడో మినిస్టర్ అది ఫాలో అప్ చేస్తాడు, దానికి సంబంధించిన డేటా అంతా సంపాదిస్తాడు. ఆ మంత్రి ఆ మొక్క చెప్పగానే విమర్శించే వాళ్ళు ముందుకు వస్తారు. అది పీక్ స్టేజ్కి వెళ్ళాక అప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చి మాట్లాడతాడు. అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే వైసీపీ అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది, సేమ్ ఫార్ములా. ఒక అంశం మీద పొద్దు నుంచి సాయంత్రం దాకా గంటకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్